హాయ్ వ్యూవర్స్. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు. తను తెలంగాణలో పార్టీ పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు షర్మిల. తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు అంటే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి అని చెప్పారామె. ఓకే, ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి, ఎవరి వ్యూహాలు వారివి. అయితే ఇలాంటి సందర్భాల్లో మీడియా, కొన్ని వర్గాలు వారి రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి 2009 ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ ని సాధించినప్పటికీ రాజకీయాల్లో ఇమడలేక తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పుడు మీడియా అంతా చిరు పార్టీని అమ్ముకున్నాడని, దాని వెల 1500 కోట్లు అని భయంకరంగా ప్రచారం చేశారు. టీడీపీ పార్టీ వారైతే పబ్లిక్ గానే ఆ మాటల్ని బల్లెవేశారు. అది చిరంజీవికి బాగా నెగిటివ్ అయింది. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంది. మరి ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఎంత తీసుకున్నారు, ఎందుకు అమ్ముడుపోయారు? అలానే జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయలేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికని ఆయన సమాధానం చెప్పారు. అప్పుడు ఒక వర్గం జనాలు, వైసీపీ మీడియా పవన్ ని ప్యాకేజ్ స్టార్ అన్నారు. 1000 కోట్లు తీసుకుని పోటీ నుండి తప్పుకున్నారని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు షర్మిల కూడా తెలంగాణలో పోటీ చేయకపోవడంపై అదే ఆన్సర్ ఇచ్చారు కదా. అప్పుడు చిరంజీవిని పార్టీ అమ్ముకున్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ తీసుకున్నాడు అని వాగిన జనాలు, మీడియా, రాజకీయ నాయకులు ఇప్పుడు మాత్రం నోరెత్తడం లేదు. ఎందుకంటే ఉన్న మీడియాలో ఒకటి వైసీపీకి అనుకూలం, అది షర్మిల గురించి మాట్లాడదు. రెండోది టీడీపీ మీడియా, అది నోరెత్తదు. ఎందుకంటే షర్మిలతో వాళ్ళకి అవసరం కాబట్టి. ఇక ఇలాంటివి వైరల్ చేయడానికి మెగా అభిమానులకు మీడియానే లేదేమో.